ఋష్యశృంగుడు విభాండకుని పుత్రుడు. ఒక జింకకు జన్మించి కొమ్ములను నుదుటియందు కలవాడు. విభాండకుడు ఋష్యశృంగుడిని స్త్రీలు ఎవరూ కనిపించని ఏకాంతమైన అడవిలో పెంచుతాడు. తన తండ్రి గురువుగా యోగశక్తులను నేర్చుకున్న ఋష్యశృంగుడు స్త్రీలను చూడకుండానే పెరుగుతాడు. విభాండకుడు కొడుకును అడవి దాటి వెళ్ళరాదు అని ఆదేశిస్తాడు. ఇలా ఉండగా రోమపాదుడు పరిపాలిస్తున్న అంగరాజ్యంలో వర్షాలు లేక తీవ్రమైన కరువు కలుగుతుంది. అడవిలో ఉన్న తండ్రి కొడుకుల గురించి తెలుసుకున్న రాజు ఋష్యశృంగుడికి ఈ ఆపద నుండి తప్పించే శక్తి ఉన్నదని గ్రహిస్తాడు. ఋషి కుమారుడైన ఋష్యశృంగుణ్ణి ఆకర్షించడానికి రాజు కొంతమంది వేశ్యలను అడవికి పంపుతాడు. తండ్రి లేని సమయంలో వేశ్యలు ఋష్యశృంగునితో స్నేహం పెంచుకుంటారు. తండ్రి తప్ప స్త్రీ రూపం తెలియని ఋష్యశృంగుడు కుతూహలంతో వేశ్యలతో స్నేహం చేస్తాడు. వారి పట్ల ఆకర్షితుడై వారిని అనుసరించి అంగరాజ్యాన్ని చేరుకుంటాడు. ఋష్యశృంగుని పాదాలు రాజ్యాన్ని తాకగానే వర్షాలు కురిసి కరువు ముగింపుకు వస్తుంది. రోమపాదుడు ఋషి విభాండకుడి ఆగ్రహానికి భయపడి తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి తన దత్తపుత్రిక అయిన శాంతను ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఋష్యశృంగుడు శాంతను వివాహం చేసుకున్నట్లు తెలుసుకున్న విభాండక మహర్షి సంతోషించి రాజ్యానికి వచ్చి వారిని ఆశీర్వదిస్తాడు. తరువాత భార్యాభర్తలు విభాండక మహర్షితో కలిసి ఆశ్రమానికి తిరిగి చేరుకొని సంతోషంగా జీవిస్తారు. ఋష్యశృంగుడు దశరథుడిచే పుత్రకామేష్టి యాగం జరిపించగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మిస్తారు.